ఇప్పుడు మన బబ్బులకి ఒక చిన్న పని చెప్దాం. ఒక బాక్స్లో 4 యాపిల్స్ ఉన్నాయి. అలా మొత్తం 6 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24 యాపిల్స్. సింపుల్ కదా. సో ఇదే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్. మనం చేసే ప్రతి క్యాలిక్యులేషన్ ఒక ఆపరేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి. ఆపరేటర్, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చెప్పే సింబల్. ఆపరెంట్స్, క్యాలిక్యులేషన్కి వాడే వాల్యూస్. సో మన బబ్బులకి ఇంకేం లెక్కలు రావచ్చు? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. కానీ పైథాన్కి వీటికన్నా ఇంకా ఎక్కువ తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎడిషన్ అంటే వాల్యూస్ని కలపడం, సబ్స్ట్రాక్షన్ అంటే వాల్యూస్ని తీసేయడం, మల్టిప్లికేషన్ అంటే గుణించడం, డివిజన్ అంటే డివైడ్ చేయడం. పైథాన్లో డివిజన్ ఎప్పుడు డెసిమల్ ఫ్లోట్గా వస్తుంది. కానీ రియల్ లైఫ్లో మనం పాయింట్స్లో పంచుకోం కదా. ఏదో ఒక పాయింట్ కూడా కాంప్రమైజ్ అవుతాం. పైథాన్ మనకి ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నార్మల్ డివిజన్కి, ఫ్లోర్ డివిజన్కి డిఫరెన్స్. ఇప్పుడు షేర్ చేశాక ఎంత మిగిలిందని తెలియాలంటే, రిమైండర్ సింపుల్గా చెప్పాలంటే, పర్ఫెక్ట్ డివిజన్ కావాలంటే డివిజన్ సింబల్ వాడాలి, క్వోషియంట్ కావాలంటే ఫ్లోర్ డివిజన్ వాడాలి, రిమైండర్ కావాలంటే మాడ్యులస్ వాడాలి. పవర్ ఆపరేటర్ గురించి నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాం.